హాయ్ ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో మీ వీడియోస్కి ఇంట్రో ఎలా ఇచ్చుకోవాలో అంతవరకు చూసాము. ఇప్పుడు మనము ఈ వీడియోలో థంబ్లైన్స్ దగ్గర నుంచి ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు థంబ్లైన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీ వీడియోస్ని ఎక్కువ మంది అట్రాక్ట్ చేయాలంటే మనకి థంబ్లైన్స్ కావాలి. సో ఇప్పుడు ఆ థంబ్లైన్స్ కోసం నేను థంబ్లైన్ మేకర్ యాప్ ఇన్స్టాల్ చేశాను. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే వేరే వాటిని ఏమైనా థంబ్లైన్ మేకరు నేను చూపించింది కాక మీరు ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, ఇది థంబ్లైన్ మేకర్. సో థంబ్లైన్ మేకర్లోకి ఇప్పుడు నేను వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను దేని గురించి చెప్పాను, ప్రీవియస్ వీడియోలో ఏరోప్లేన్ మేకింగ్ గురించి చెప్పాను. సో ఇప్పుడు హోమ్ బటన్ నొక్కి, అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట, కస్టమ్ థంబ్లైన్స్, హోమ్ థంబ్లైన్స్. సో ఇక్కడ కస్టమ్ థంబ్లైన్స్ ఏంటంటే వాళ్ళు చూపించిన వాటిలోనే మనం యాడ్ చేసుకోవాలి. సో అంటే ఆ డిజైన్లోనే మనకు వస్తుంది. సో ఇప్పుడు హోమ్లోకి వెళ్తే మనకి చాలా ఉంటాయి అనమాట, హెల్త్, నేచరు, టెక్నాలజీ, ఇట్లా పార్టీ, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇలా చాలా చాలా వచ్చేస్తాయి. సో మీరు వాటన్నిటిలో ఏదో సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి థంబ్లైన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఏరోప్లేన్ గురించి చేస్తున్నాము. సపోజ్ ఇక్కడ ఏరోప్లేన్ పిక్చర్ లేదనుకున్నాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక థంబ్లైన్ మీరు తీసుకోండి ఫస్ట్. సో నేను ఈ థంబ్లైన్ తీసుకున్నాను, ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక ఎలా వస్తుంది. సో ఇక్కడ మన ఏరోప్లేన్ గురించి కావాలి కాబట్టి, సో ఆల్రెడీ మనకి ఆ ఆల్బమ్స్లో ఏరోప్లేన్ అనేది సేవ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నొక్కితే మనకి మన ఆల్బమ్స్లో ఫోటోలు వస్తాయి అనమాట. సో ఆల్బమ్లో ఫొటోస్ నొక్కండి. సో చూడండి, మనం ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ తీసాం కదా, ఒక ఏరోప్లేన్ పిక్చర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూట్యూబ్ థంబ్లైన్ కానీ యూట్యూబ్ బ్యానర్ కానీ నొక్కాలన్నమాట. సో ఎందుకంటే మనకి యూట్యూబ్లో సైజ్ ఎంత ఉండిద్ది, చాలా తక్కువ ఉండిద్ది. సో అంతే మనం పెట్టుకోవాలి, అంతే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు అది సెలెక్ట్ చేసామనుకోండి, అది చిన్నది అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఫిట్ చేసుకోండి. ఆ పైన రాంగ్ మార్క్స్ అవన్నీ కనపడకుండా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఉంచేసుకున్నారు కదా, ఇలా ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టెక్స్ట్ యాడ్ చేయండి అనమాట. సో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలంటే, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ యూజ్ చేసి మనం టెక్స్ట్ యాడ్ చేస్తామన్నమాట. ఆ ప్లస్ సింబల్ నొక్కితే ఇక్కడ మనకి తెలుగులో అయినా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు తెలుగు, ఇంగ్లీష్ ఎలా సెట్ చేసుకోవాలంటే మీ సెట్టింగ్స్ యాప్లోకి వెళ్ళి, సో మీరు కానీ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది తెలుగులో కావాలా, ఇంగ్లీష్లోకి కావాలా, లేకపోతే రెండు కావాలంటే ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత దాని కింద యాడ్ డే లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ యాడ్ డే లాంగ్వేజ్ కూడా తెలుగు యాడ్ చేసుకుని అప్పుడు రెండు వచ్చేస్తాయి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నాకు అయితే కీబోర్డ్ మీద ఇంగ్లీష్ అనే ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గట్టిగా అంటే స్పేస్ బార్ని పట్టుకొని ఉంటే అక్కడ ఇలా వచ్చింది అనమాట, చేంజ్ కీబోర్డ్ తెలుగు, లేదంటే మళ్ళీ ప్రెస్ చేసుకొని ఇంగ్లీష్. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లో హౌ డు ఏరోప్లేన్స్ ఫ్లై అనేది నేను ఇస్తున్నాను. సో చూడండి టెక్స్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు. సో ఈ టెక్స్ట్ మనకి ఇలా సైజ్ పెంచుకోవటం, ఇంకా అది మనకి ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ఉంటుంది కదా, కంప్యూటర్స్లో అలా యూస్ అవుతుంది టెక్స్ట్ సైజు. సో టెక్స్ట్ సైజ్ ఇలా ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని హౌ డు ఏరోప్లేన్స్ ఫ్లై, పెద్ద అక్షరాల, చిన్న అక్షరాల, బోల్డా, ఇలా కలర్ మార్చుకోవటం. సో మీరు కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది, ఇది షాడో అనేది ఇంక మొత్తం అర్థమైపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్, ఆ టెక్స్ట్ ఇలా ఎలాంటి స్టైల్లో ఉండాలి, నెక్స్ట్ దాని కలర్ ఎలా ఉండాలి, షాడో ఎలా ఉండాలి. సో ఇదంతా అలా చూపిస్తుంది. నెక్స్ట్ ఓవర్లే, దాని మీద స్ప్రింకిల్స్ చల్లినట్లు, దాని మీద ఉన్నట్టు. లేదా సపోజు మీ యూట్యూబ్ ఛానల్లో వీడియో ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలన్నారు అనుకోండి. సో ఇప్పుడు చూడండి, నా స్క్రీన్ షాట్స్లో నా ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ ఇది ఉంది. సో చూడండి, అది వెనక అలా వచ్చేస్తుంది. సో ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. ఇంకా ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఇంకా అవన్నీ నేనైతే చూపించలేను ఈ వీడియోలో, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని సేవ్ నొక్కండి. డన్, ఇక్కడ పైన డన్ ఉంది కదా, డన్ నొక్కితే అది మీ దాంట్లోకి సేవ్ అయిపోతుంది. నేనైతే డన్ నొక్కితే కొంచెం టైం పడుతుంది, అందుకని ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఓకే, డన్ నొక్కినా ఓకే, ఏదైనా ఓకే, పర్వాలేదు. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత సో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు థంబ్లైన్ అయిపోయింది. థంబ్లైన్ అయిపోయినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియో మేకర్లోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియో పెట్టాలి కాబట్టి. సో మనం ఇప్పుడు ఏరోప్లేన్ గురించి చేసాం కాబట్టి ఇప్పుడు వీడియో మేకర్లోకి వెళ్దాం. వీడియో మేకర్లోకి వెళ్తే సో ఇక్కడ ఏంటంటే మనము న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నమాట. న్యూ ప్రాజెక్ట్ ఎందుకంటే మనం న్యూది క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మీకు వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియో ఏంటంటే మీరు వీడియోస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ లేదంటే ఫొటోస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ అండ్ ఆల్ అంటే మీరు వీడియోస్ని, ఫొటోస్ని అన్నీ కలిపి యాడ్ చేయాలనుకుంటున్నారు అని వాళ్ళు అడుగుతారు. సో ఇప్పుడు మనము ఏది చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మనకి ఇంట్రో మేకర్ ఉంది కదా, ఇంట్రో మేకర్ ఏమో ఒక వీడియో. సో ఇంట్రో మేకర్ వీడియో, ఇదేమో మనకి ఏరోప్లేన్స్ అన్ని ఫొటోస్ కదా. సో అందుకని మనం ఆల్ తీసుకొని ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక ఇంట్రో మేకర్ మా ఛానల్ కోసం తయారు చేశాను. సో ఇప్పుడు ఇది అండ్ ప్లస్ ఒక 3 ఏరోప్లేన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసినాయి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ప్లే చేసి చూడండి, ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం ఇందాక దాంట్లో పెట్టేశాము. సో ఇలా చేసుకున్నాము. సో ఇంతవరకు మ్యూజిక్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు ఏదన్నా
ఆడియో యాడ్ చేయాలనుకున్నారు, మీ ఛానల్ గురించి చెప్పాలనుకున్నారు. ఇక్కడ చూసారా రికార్డ్ బటన్ ఉంది. ఆ రికార్డ్ బటన్ నొక్కితే రికార్డ్ బటన్ నొక్కారనుకోండి, రికార్డ్ బటన్ నొక్కి మధ్యలో ప్రెస్ చేశారనుకోండి, అది రికార్డ్ అవుతుంది అనమాట. సో రికార్డ్ అవుతుంది, తర్వాత సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూము. సో మీ రికార్డ్ వాల్యూమ్ ఎంత కావాలి. నెక్స్ట్ వీడియోలో సౌండ్ ఎక్కువ ఉందా, మీ సౌండ్ ఎక్కువ ఉందా, ఇంకా అన్ని టెస్ట్ చేసుకోవడం అంటే ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు సౌండ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు మ్యూజిక్ ఆప్షన్ కనుక నొక్కారంటే ఇక్కడ సౌండ్స్ బోల్డ్ అని వస్తాయి. సో మీరు దాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు మొత్తం బొమ్మ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకూడదు కదా మన యూట్యూబ్ ఎవరైనా మన వీడియోస్ చూసేటప్పుడు. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్రాప్ బటన్ నొక్కాలన్నమాట. ఇక్కడ క్రాప్ బటన్ ఉంది. సో ఆ క్రాప్ బటన్ కానీ మీరు నొక్కినట్లయితే, సో ఇక్కడ చూడండి క్రాప్ బటన్ నొక్కిన తర్వాత యూట్యూబ్ సింబల్ నొక్కాలన్నమాట. ఎందుకంటే మనం యూట్యూబ్లో పెడుతున్నాం ఈ వీడియోస్. సో యూట్యూబ్ సైజులో ఉంటేనే కదా మనకి ఎక్కువ బాగా చూడటానికి ఉండేది. సో ఇప్పుడు అది నొక్కండి. అది నొక్కితే అది చిన్నది అయిపోయింది స్క్రీన్. సో అప్పుడు మీరు అలా పెట్టేసుకోండి. ఇంకా అలా ఉంచేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. ఇంక అన్నీ అలాగే సేవ్ చేసుకోండి. సో ఆ పైన ఇంటూ మార్క్స్ అవన్నీ కనిపించకుండా మార్క్ చేసుకొని ఉంచేసుకోండి. సో ఉంచేసుకున్న తర్వాత ఈ 3 వీడియోస్ ఇప్పుడు నేను పెట్టేశాను కదా, అయిపోయింది. సో ఇప్పుడు యూట్యూబ్ సైజ్కి వచ్చేసినాయి. యూట్యూబ్ సైజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఆడియో యాడ్ చేసుకోవాలంటే ఆడియో, వీడియో యాడ్ చేసుకోవాలంటే వీడియో, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలంటే స్టిక్కర్స్. సో ఇంకేదన్నా మీకు బాగాలేదనుకోండి, ట్రిమ్ చేసుకోవాలనుకోండి, ట్రిమ్ ఆప్షన్. సో ఏదైనా కట్ చేసుకోవాలన్నా, స్ప్లిట్ చేసుకోవాలన్నా మీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం అయితే మీకు లేదు. సో మీరు కానీ ఒక యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటే మీరు దాని లోపల ఫ్యూచర్స్ మీకు అర్థమవుతాయి కదా వాడుతూ ఉంటే. సో ఈ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడండి. అండ్ నెక్స్ట్ ఇది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, యూట్యూబ్లోకి వెళ్తాం. యూట్యూబ్లోకి వెళ్ళేసి ఏం చేస్తాం, ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయటం. సో ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కానీ చూసినట్లయితే ఆ ప్లస్ సింబల్ నొక్కామనుకోండి, అక్కడ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఇవ్వటం, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వటము, అన్నీ డిస్క్రిప్షన్, ఇంకా పబ్లిక్ చూడాలా, ప్రైవేట్గా చూడాలా, ఇవన్నీ ఇంకా పెట్టేసేయాలన్నమాట. ఇవన్నీ మీకు తెలుసు కదా ఎలా యూట్యూబ్లో పెట్టాలో. పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది అనుకుందాం. సపోజ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు 42 వీడియోస్ చేసి పెట్టాను. వాటిని ఏదైనా ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేనేం వీడియో తయారు చేయలేదు కాబట్టి వాటిని చూపిస్తాను. సో ఇప్పుడు మనము తమ్బ్లైన్ యాడ్ చేయాలి. ఎందుకని మనకి ఎవరో ఒకరు అట్రాక్ట్ అవ్వాలి కదా మన వీడియోస్కి. అప్పుడు మనం ఏం చేయాలంటే తమ్బ్లైన్ అట్రాక్ట్ చేయడానికి వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియో నొక్కండి. వైటీ స్టూడియోలో ఇంకా తమ్బ్లైన్ యాడ్ చేయడమే కదా, ఇంకా చాలా వస్తాయి అనమాట. సో నాకు ఇక్కడ అన్నీ చూపిస్తుంది. నాకు 26 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఇప్పటి వరకు 272 మినిట్స్ వాచ్ టైం వచ్చింది. మన యూట్యూబ్ ఛానల్కి డబ్బులు రావాలంటే ఒక సంవత్సరంలో 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. అప్పుడే మనకి యూట్యూబ్కి డబ్బులు వస్తాయి అనమాట, లేదంటే డబ్బులు రావు. నెక్స్ట్ నాకు 26 సబ్స్క్రైబర్ చేంజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నీ చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ర్యాంకింగ్ బై వీడియోస్. సో నేను ఇక్కడ నా ఏ వీడియోస్ టాప్లో ఉన్నాయి, ఎక్కువ చూస్తున్నారు. వై ఆర్ ద స్టోన్స్ అలాంగ్ రైల్వే ట్రాక్, ఇది నేను పెట్టాను, అది నేను పెట్టాను, అది ఎక్కువ మంది చూస్తున్నారు, అందుకని అది ఫస్ట్లో ఉంది. నెక్స్ట్ ఇలా ఈ వీడియోస్ అన్నీ నావన్నమాట. ఇలా ఏవి ఎక్కువలో ఉన్నాయి, ఏవి తక్కువలో ఉన్నాయి, లేదన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు తమ్బ్లైన్ ఎలా యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ వై ఆర్ ద స్టోన్స్ అలాంగ్ రైల్వే లాక్, అదే నేను నొక్కాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పైన పెన్సిల్ బటన్ ఉంది. సో ఆ పెన్సిల్ బటన్ కానీ మీరు నొక్కితే మీరు తమ్బ్లైన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నొక్కండి. ఆ పెన్సిల్ బటన్ నొక్కిన తర్వాత సో తమ్బ్లైన్ తోటి పాటు ఇంకా మీరు టైటిల్, సపోజ్ మీరు యూట్యూబ్లో అప్డేట్ చేసేటప్పుడు టైటిల్ తప్పిచ్చారు. సో ఇక్కడ మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ చేసుకొని ఇంక మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్యాగ్స్ అనమాట. ఇంకా ట్యాగ్స్ ఏంటంటే, ట్యాగ్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ట్యాగ్స్ అనేది మీరు బెస్ట్గా ఇచ్చుకుంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు బాగా తొందరగా మీ వీడియోస్ వాళ్ళకి కనపడతాయి అని. సో అప్పుడు ట్యాగ్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ ట్యాగ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో ఆల్రెడీ నేను చెప్పాను ట్యాగ్ యూ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ట్యాగ్స్ మనకి బెస్ట్గా వస్తాయి అని చెప్పాను. సో అప్పుడు చూడండి, ఈ ట్యాగ్ యూకి నేను వెళ్తున్నాను. సో ఈ ట్యాగ్ యూలో సజెస్టెడ్ కీవర్డ్స్ అని ఉంది. సజెస్టెడ్ కీవర్డ్స్ అనేది మనం ప్రెస్ చేస్తే సో మనము ఏ టెక్స్ట్ ఎంటర్ చేస్తామో వాడు దానికి ట్యాగ్స్ ఇస్తాడనమాట. సజెస్టెడ్ కీవర్డ్స్ నొక్కాను. ఇప్పుడు వైడు రైల్వే ట్రాక్స్ హ్యావ్ స్టోన్స్ చెక్ అని నొక్కాం. ఇప్పుడు దానికి వాడు కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. సో వాడు యాడ్ ఇస్తున్నాడు. ఓకే. సో వైడ్ రైల్వే ట్రాక్స్ హ్యావ్ స్టోన్స్. సో దీనికి తక్కువ కీవర్డ్సే ఉన్నాయి. సో మనము వాడు ఇదైతే ఇచ్చాడు. సో దీన్ని మనం ఇక్కడ సేవ్ బటన్ నొక్కుంటే సేవ్ అయిపోతుంది. సో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మీరు పేపర్ మీద రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. అదొక మంచి ట్యాగ్ అనమాట. అది కానీ మనం యాడ్ చేస్తే మన యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తారు అది. సో ఇప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి వైటీ స్టూడియోలో ఇక్కడ మనం వేసేసామనుకోండి. ఆల్రెడీ నేను అది పెట్టేశాను. సో అలా ట్యాగ్స్ కాకుండా ఇంకా నేను వేరే కూడా ఇస్తాను, ఎందుకంటే ఇంకా బాగా చూడాలి కదా.
ఇంకా ఎక్కువ మంది ఏం టైప్ చేస్తున్నారు అనేది కూడా ట్యాగ్స్ రూపంలో మనం పెట్టామంటే మన ఎక్కువ మంది చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఎలా కామెంటింగ్ అని, ఇక్కడ కామెంటింగ్ అని ఒకటి ఉంది చూడండి. సో కామెంట్స్, మీ వీడియోస్కి కామెంట్స్ కావాలా వద్దా? సో కొంతమంది ఉంటారు పద్దాకులు అసలు ఏం కామెంట్స్ పెడతారు, అసలుకి మీ వీడియోస్ చండాలంగానే మీరు చెత్త అది ఏదో పెడతారు. సో అప్పుడు మనకి ఇష్టం లేనప్పుడు ఆ యూజర్ని బ్లాక్ చేయొచ్చు. సో వాళ్ళు బ్లాక్ చేయడం ఎందుకు, మనకి మన యూట్యూబ్ వీడియోస్ చూస్తారు కదా, మనకి రివ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు, అలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం ఎందుకు అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు మీరేం చేయొచ్చు అంటే జస్ట్ ఈ బటన్ ఆపేశారు అనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ బటన్ ఆపేస్తే ఇంక మనకి వాళ్ళు ఏం కామెంట్ చేస్తే అసలు మనకు కనపడవు, అసలు కామెంట్స్ అనేది పెట్టడానికి రాదు. నెక్స్ట్ రివ్యూ రేటింగ్స్ టు ద వీడియో, ఈ వీడియోకి రేటింగ్స్ అనమాట. సో లైక్స్ డిస్లైక్స్ అవి కొంతమంది మన ఛానల్ పని మన డిస్లైక్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇదనమాట డిస్లైక్స్. ఇది కూడా ఆపేస్తే మనకు లైక్స్ డిస్లైక్స్, వాళ్ళు ఒకవేళ లైక్ చేస్తే వాళ్ళ హోమ్ బటన్లోనే కనిపిస్తుంది, డిస్లైక్ చేస్తే వాళ్ళ హోమ్ బటన్లోనే కనపడుతుంది, కానీ మళ్ళీ వేరే వాళ్ళకైతే కనపడవు. సో అది నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ నొక్కేస్తే అక్కడ మీరు చేసిన సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఇది ఇలాగ మీరు థంబ్నెయిల్స్, ఇంకా ఇక్కడ మళ్ళీ మీరు కామెంట్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కామెంట్స్ చూసుకుంటే నాకు కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు. సో ఇక్కడ చూడండి, కొంతమంది నన్ను సూపర్ అని పెట్టారు, నా ఫ్రెండ్ క్రాంతి సో ఇక్కడ సూపర్ అని పెట్టాడు. అండ్ నెక్స్ట్ మీరు ఆనియన్స్ మీద ఒక వీడియో చేయరా, అండ్ ఇక్కడ సతీష్ కుమార్ సార్ అని మా స్కూల్ సార్, ఇంకా గ్రేట్ స్టూడెంట్ అని, ఇంకా కొంతమంది చాలా పెట్టారు. సో అలా మీరు కామెంట్స్ కూడా దీంట్లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు చాలా ఈ యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ట్యూబ్ బుడ్డి లాస్ట్ అండ్ ఫైనల్ మీరు దీన్ని చెక్ చేసుకోవాలన్నమాట, ట్యూబ్ బుడ్డి. సో ఇది చెక్ చేసుకుంటే ఇప్పుడు దాని లోపలికి వెళ్ళండి. ట్యూబ్ బుడ్డిలోకి వెళ్తే ఇది ఏం చేస్తుందంటే చూడండి. సో ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వని, సో ఓపెన్ అవుతుంది చూడండి. ఇది కూడా సబ్స్క్రైబర్ కౌంట్ 26 అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ నా వీడియోస్ అనేది ఇప్పుడు లోడింగ్ చేస్తుంది. సో చూడండి, నా వీడియోస్ని 19 మెంబర్స్ చూశారు. సో ఇక్కడ చూడండి, 1 కామెంట్ ఆర్ లైక్డ్ పర్ 4.8 రివ్యూస్. నాకు ఒక కామెంట్కి 4.8 రివ్యూస్ వస్తున్నాయి అంట, అంటే నాకు ఒక కామెంట్ చేసేసరికి 4 మెంబర్స్ నాది చూస్తున్నారు. సో ఈ వీడియోస్కి డిస్లైక్స్ కంటే లైక్స్ ఎక్కువ అని చెప్తుంది. సో ఇప్పుడు దాని మీద కానీ నేను ప్రెస్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు చూడండి అదన్నీ చాలా తప్పులు చూపిస్తుంది. చూడండి, అప్లోడ్ హై రిజల్ట్ తమ్ముల్స్, నేను సరిగ్గా తమ్ముని అప్లోడ్ చేయలేదంట. యాడ్ ట్యాగ్స్ టు యువర్ టైటిల్. సో ఇక్కడ చూడండి, ట్యాగ్స్ టు యువర్ టైటిల్, నేను సరిగ్గా నాకు వీడియోస్కి ట్యాగ్ ఇవ్వలేదంట. యాడ్ ట్యాగ్స్ టు యువర్ డిస్క్రిప్షన్. సో ఇలా అన్నీ చూపిస్తుంది అనమాట. అవన్నీ తప్పులు మనం కరెక్ట్ చేసుకుంటే ఇది టైటిల్ లెంత్, ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ చూపిస్తుంది. నేను టైటిల్ లెంత్ బాగా ఇచ్చాను, మిగిలిన సరిగ్గా ఇవ్వలేదు. సో దాన్ని ఇలా చూపిస్తుంది. అవన్నీ కానీ మీరు కరెక్ట్ చేసుకుంటే మీ వీడియో ఫస్ట్లో వస్తుంది యూట్యూబ్లో, ఇంకంతే. సో అందుకని ఈ యాప్ మీకు ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్, నేను ఎలా వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. సో నన్ను అడిగిన ఆన్సర్ అన్నిటికీ నేనైతే ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఇంతసేపు నేను కష్టపడి చెప్పినందుకు నాకు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అయినా మీరు నొక్కపోతే చాలా బాగుంటుంది కదా. అండ్ లైక్ బటన్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. నా ఛానల్ వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో ఇంకేలానే నేను ఎన్నో వీడియోస్ చేస్తాను. సో నా ఛానల్ వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.